మంత్రి దగ్గరికి వెళ్ళాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా? పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి పోవాలనా? మా కొండా సురేఖ అక్క దగ్గరికి పోవాలనా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కలవరు, ఆయన దగ్గరికి పోవాలనా? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలా? ఏం చేయాలా? ఇకపోతే ఈ ఈ ఈ మొత్తం అంటే ఇప్పుడు సమ్మరు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, ఆఫీసర్లు ఎవరు ఫీల్డ్లో లేరు. సారీ టు సే దిస్, నీళ్ళు లేక పబ్లిక్ హైదరాబాద్ ప్రజలు కూడా మరి అల్లాడిపోతున్నారు. 29 సంవత్సరాలు ఉన్నటువంటి యంగ్స్టర్ని ఐఏఎస్ చేసిరు, మన హైదరాబాద్ కలెక్టర్ని చేసిరు. ఎస్, వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదు. అతి చిన్న వయసులోనే మరి ఆయన కలెక్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా. హైదరాబాద్లో నీళ్ళు లేవు, ఎందుకు వెళ్ళట్లేదు? వాటర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ ఏం కావాలి? ఐఏఎస్లు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళట్లేదు, ప్రజలతో మమేకం అవ్వట్లేదు. సో ఏ రకంగా చూసినా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఐఏఎస్లతో పోల్చుకోవాల్సి వస్తుంది మాటి మాటికి. ఫీల్డ్లో లేని ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కొద్ది గొప్ప ఏమైనా పని చేద్దామన్నా చేయనిచ్చట్లేరు కొంతమంది. సో నేను చెప్తున్నాను, తెలంగాణ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఎవరైతే ఎటువంటి వాళ్ళైతే మన ఇంటి గుట్టుని ఎక్కడ కూడా బయట వేసుకోమండి, అటువంటిది రాష్ట్రం యొక్క గుట్టును రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ వచ్చి విపరీతంగా అర్చిపడేసినాడు. ఎవరు కూడా అట్లా మాట్లాడరు. అట్లా మాట్లాడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీసేసారు. ఇటువంటి కూడా తెలంగాణకి ముఖ్యమంత్రి, ఇదేం తెలంగాణ చరిత్ర అని చెప్పి మాట్లాడుకుంటారు. ఎవరెవరైతే గతంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరెవరినైతే ఇంటర్వ్యూలు చేసిండ్రో, హరగోపాల్ సార్ దగ్గర నుంచి ఇంకొంతమందిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. మరి వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. వాళ్ళు కూడా అవాక్కైపోయినట్టు ఈ వ్యాఖ్యలతోటి. ఏంద్ర నాయన, మన 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 గుట్టును మనం బయట వేసుకుంటామా? లేకపోయినా ఉన్నట్టు ఉండాలి. సరే పోనీ సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి. ఈ 2.5 లక్షల కోట్ల అప్పు అయితే ఈ అప్పుల డబ్బులు ఏం చేసిరండి? మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చినాం, గత ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చినాం అంటారు. సరే ఒక రకంగా మనం మాట్లాడుకుంటే, మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీరుస్తున్నట్టయితే మన అప్పు ఇంకా పెరుగుతుంది, మన మిత్తి ఇంకా పెరుగుతుంది కదా. మరి మీరు అప్పు తీర్చినట్టయితే మరి తగ్గాలి కదా. మనకి కాగ్ రిపోర్ట్లో తగ్గించి చూపించాలి కదా. మరి ఎందుకు అంత విపరీతంగా ఎక్కువైపోయింది? కాగ్ రిపోర్ట్లో తగ్గాలి కదా. మరి అప్పు ఇంకా పెరుగుతుంది కదా. మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీరుస్తున్నాం అంటున్నారు. ఇప్పటివరకు ఒక సంక్షేమ పథకానికి మీరు హామీ ఇవ్వలే. ఒక ఉచిత బస్సు తప్ప ఏం నెరవేర్తలేదు. మరి ఇటువంటి పరిస్థితిలో సారీ టు సే దిస్, 2.5 లక్షల కోట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టిండ్రా మీరు? దేనికి తీసినారు? ఎవరి కోసం ఖర్చు పెట్టినారు? ట్యాక్స్లు ఎగనామం పెట్టినారు. జలవిహార్ దగ్గర కలెక్షన్స్ లేవు, హోటల్ దస్పాల దగ్గర కలెక్షన్స్ లేవు. ట్యాక్స్లు ఎగ్గొట్టి మీ గవర్నమెంట్ పార్టీలని అవన్నీ ఇవని చెప్పి ఆ హోటళ్ళల్లో వాటిలలో చేసుకొని బిల్లు కట్టకుండా నడుస్తుంది అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తా ఉన్నాను. సో దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ సంగతి ఏంటి? సో రేవంత్ రెడ్డి గారు అప్పులు ఎందుకు చేస్తున్నారు? మీరు 2.5 లక్షల కోట్లతో ఒక ఇల్లు కట్టినరా? ఒక స్లాబ్ వేసినారా? ఒక పిల్లర్ వేసినారా? ఒక రోడ్ వేసినారా? ఒక స్కూల్ కట్టినారా? లేకపోతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నీ కూడా చెవులో పువ్వు పెట్టకుండా ఇస్తుంది. అందుకే 2.5 లక్షల కోట్ల ఏడాదిన్నర 2.5 లక్షల కోట్ల అప్పైందని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. యాక్సెప్టెడ్, దానికి కూడా మేము యాక్సెప్టెడ్. కానీ ఏం లేదే, ఇటు సంక్షేమ పథకాలు లేవు, మా ఉద్యమకారులకు ఇస్తానా లేవు, మా యూత్ డిక్లరేషన్ లేదు, ఒక ఇల్లు కట్టలే, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా కార్యకర్తలకే ఇస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ రకంగా చేసుకోవాలి ఇవన్నీ?
సో దయచేసి ఆలోచించాలి ఒకసారి. అండ్ ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు. ఇక ఈ 2-3 డేస్ నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది, ఈటెల వర్సెస్ కాంగ్రెస్. ఆయన వాడు వీడు అని చెప్పి ముఖ్యమంత్రిని మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని మాట్లాడిండు. బట్ నేనంట ఇదంతా డ్రామా అంట, నేను ఇదంతా డ్రామా, ఇదంతా ట్రోమా అంట నేను. వాడు వీడు అని ఆయన మాట్లాడిండు దేనికోసం? అధ్యక్షుడు అవ్వాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీజేపీకి అధ్యక్షుడు అవ్వాలా? మరి ఈటెల రాజేందర్ గారు ఇక్కడ, నేను మీ అందరికి కూడా తెలుసు, నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదు. ఇటు బీజేపీకి కాదు, అటు కాంగ్రెస్కి కాదు, అటు బీఆర్ఎస్కి కాదు. వాస్తవాన్ని